బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస విచారణలతో ఇక బీఆర్ఎస్ అగ్రనేతల్లో టెన్షన్ మొదలైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ ఈడీ విచారణలు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఇక జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు తీర్పుతో మాజీ మంత్రి హరీష్ రావు ఊరట పొందారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ కు లేఖ ద్వారా మాజీ సీఎం కేసీఆర్ తన అభిప్రాయం చెప్పారు. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. తాజాగా ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీపీ మరోసారి నోటీసులు అందించింది. జూన్ 16న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మరి ఏసీబీ విచారణకు హాజరు అయ్యి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని కేటీఆర్ వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, ఇక వరుస విచారణలతో బీఆర్ఎస్ అగ్రనేతల్లో అయితే టెన్షన్ మొదలైపోయింది. అలాగే మరి ఇంతకు ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అయితే ఎమ్మెల్సీ కవిత జైలుకి వెళ్లి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ మనకు కేటీఆర్ కి కూడా విచారణకు రావాలని అయితే నోటీసులు పంపించింది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణతో హాజరయ్యతో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు మరొక మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యే హరీష్ రావు కూడా కాళేశ్వరం విచారణ హాజరయ్యారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్మా ఈ కార్ కేసులో విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని విచారణకు ఈడీ విచారణకు అటు సిబిఐ విచారణకు హాజరైంది. దాంతో పాటు వాళ్ళు జైలు కూడా చేసింది. ఈ విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కలిసి నలుగురు ప్రధానంగా ఈ రోజు విచారణకు హాజరు కావడం, విచారణ ఎదుర్కోవడం వంటి పరిణామాలు చూస్తే బీఆర్ఎస్ లో కొంత ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. విచారణ అనంతరం పరిస్థితులు ఏం జరగబోతున్నాయి, కవిత జైలుకి వెళ్ళొచ్చిందో, కేటీఆర్ కూడా హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జైల్లో వేస్తుందా, ఏ విధమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి బీఆర్ఎస్ కొంత ఆందోళన లేదు. మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించిన కేసీఆర్ పై కేసులు పెట్టి రాజకీయంగా అనగా కుట్ర జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విధమైన కుట్రకు పాల్గొంది. ఎందుకంటే ప్రజా సమస్యల మీద మేము నిత్యం పోరాడుతూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సీఎంతో పాటు మాజీ మంత్రుల పైన ఈరోజు ఈ విధమైన కుట్రలకు పాల్పడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సైతం కూడా మరోవైపు ఆరోపిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆయనలో చేసిన ఒప్పందాలు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడికట్ట, చిన్నారం, షింగిల్లా ఈ 3 బరాజుల నిర్మాణం జరిగిన లోపాల పైన, అవకతవకల పైన, అక్రమాల పైన జస్టిస్ టీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ వేసింది. ఆ కమిషన్ గత 15 ఏళ్లుగా ఈరోజు విచారిస్తారు. తాజాగా మాజీ కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, తర్వాత మాజీ ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా వరుసగా విచారించింది. మరోవైపు లిక్కర్ కేసులో ఇప్పటికే ఆమె సిబిఐ ఎంక్వైరీ, ఈడీ విచారణ ఎదుర్కొని 6 నెలలకు పైగా జైలు కూడా వెళ్ళొచ్చిన కవిత. మరోవైపు హరీష్ రావు కూడా ఈ రోజు విచారణ కాదు. కేటీఆర్ ప్రధానంగా ఈ రోజు ఎందుకంటే అన్ని తారాలు చూస్తున్న పార్టీ కార్యక్రమాలకు ప్రత్యేక నాయకత్వం వహిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఫార్మా ఈ కార్ కేసులో ప్రధాన ముసాయిగా ఈ రోజు ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అటు ఏసీబీ అధికారులు నోటీస్ ఇచ్చారు. ఇప్పటికే 2 సార్లు ఆయన ఏసీబీ అధికారుల ముందు విచారణ హాజరయ్యారు. అటు ఈడీ కార్యాలయానికి కూడా ఆయన విచారణ హాజరయ్యారు. ఈ కేసులో కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అదేవిధంగా మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు కూడా అటు ఈడీ విచారణకు, ఏసీబీ విచారణ హాజరయ్యారు. తాజాగా మళ్ళీ రేపు సోమవారం 10 గంటలకి ఉదయం 10 గంటలకి ఏసీబీ విచారణకు రావాలని చెప్పి కేటీఆర్ నోటీస్ ఇచ్చారు. అయితే గత నెల 27వ తేదీన ఆయన అమెరికా వెళ్తున్న సమయంలోనే ఏసీబీ విచారణకు 29వ తేదీ రావాలని చెప్పినప్పటికీ ఆయన మెయిల్ ద్వారా సమాధానం ఇచ్చి నేను అమెరికా విదేశీ పర్యటనలో ముందే షెడ్యూల్ ప్రకారం ఉన్న పర్యటనకు వెళ్తున్నాం కాబట్టి వచ్చినటువంటి విచారణకు హాజరవుతారని చెప్పడం జరిగింది. దీంతో కవిత అటు కేటీఆర్ కు మాత్రం ఆమె వెంటనే ట్వీట్ ద్వారా ఎక్స్లో కేటీఆర్కు మద్దతుగా ఈ విధమైన రాజకీయ కుట్ర సరైనది కాదు, సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి రాజకీయ కక్ష సాధన చర్యలకు పాల్పడడం సరైనది కాదు,
ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మేమంతా కూడా ఎదుర్కొంటామని చెప్పి ఆమె గత నెలలో అమెరికాకి వెళ్ళే సమయంలో కూడా కానీ తాజాగా ఇప్పుడు ఇచ్చిన నోటీసు స్పందించి ఆమె వెంటనే చేస్తాం. సార్ బీఆర్ఎస్ లో వెంట కేటీఆర్ కు కవితకు మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్ కు కవితకు బాగా గ్యాప్ వచ్చింది. అసలు వాళ్ళకి వీళ్ళకు సంబంధాలు లేకుండా పోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఏమవుతుందో ఆమె ప్రత్యేక పార్టీ నడుస్తున్న చర్చ కూడా వైపు జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ విషయంలో మాత్రం ఈ విధంగా స్పందించడం ఒక వింత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఒక వింత ధైర్యాన్ని కల్పిస్తుంది. కాబట్టి రేపు సోమవారం ఉదయం కేటీఆర్ మళ్ళీ ఫార్మర్ కేసులో విచారణకు హాజరు. తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, మళ్ళీ ఇంకా విచారణ పిలుస్తారా, ఏ విధంగా అదుపులో తీసుకుంటారని మాత్రం చూడాలి. అలాగే మరి రామ్, మరి సడన్ గా అయితే మరి కేసీఆర్ ఏఐజీకి వెళ్ళడం, మరి వైద్య పరీక్షలు చేయించుకోవడం అని కూడా తెలుస్తుంది. మరి కేటీఆర్ కు ఫార్ములా ఈ కేసు బెడతతోనే ఇలా జరిగిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి పరిస్థితి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇటీవల జలుబు బాగా అవటం, తర్వాత ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఆయన గత కొద్ది రోజులుగా బాధపడుతున్నాడు. ఇప్పుడు ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళడం ఈ రోజు కొత్త కాదు. అది గతంలోనే చాలా సార్లు వాస్తవానికి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఆయన వైద్య పరీక్షలు దగ్గరగా నిర్వహించేవాళ్ళు. ఈ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు ఏఐజీ హాస్పిటల్ కు షిఫ్ట్ కావడం వల్ల ఆయన చికిత్సల కోసం వైద్య చికిత్సల కోసం ఏఐజీ హాస్పిటల్కి వెళ్తున్నారు. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ నిన్న కూడా గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో చికిత్సలు చేస్తున్నారు. ఒక్కగా 5 రోజుల పాటు ఈ చికిత్సలు చేయించుకోవాల్సి ఉంది కాబట్టి ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఇప్పుడు 5 రోజుల పాటు 4 రోజుల పాటు బంజారాహిల్స్ నివాసం నందినగర్ లో ఉంటున్న నివాసంలోనే ఉంటున్నారని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్తారు.